అత్తమామ గురించి మనమే తప్పుగా అనుకున్నామమ్మా. వాళ్ళని చూస్తే మన మీద అంత కోపంగా లేరు కావచ్చు. ఎట్లయినా నా తోడబుట్టిన అన్న కదా బిడ్డ, నా మీద ఎందుకు కోపం ఉంటుంది? అందుకే కదా అక్కకు సంబంధం చూస్తాను అన్నాడు. నీ అవ్వ మళ్ళీ సంబంధం గురించి మాట్లాడతావేంది? చక్కగా అక్కకి పెద్ద బావకి ఇచ్చి పెళ్లి చేస్తాం, అందరం కలిసిపోవచ్చు మంచిగా. అమ్మా ఏం మాట్లాడుతున్నావే చెల్లె? నువ్వే నానే మాట్లాడేది? అమ్మా నన్ను గిచ్చు గిచ్చు. అమ్మా నిజమే చెల్లె, నువ్వు చెప్పేది నిజమేనే. ఇగో ఇట్లా చేస్తేనే నాకు గాలుతుంది అక్క. పెద్ద బావకి ఏం తక్కువ, అతనికంటే మంచోడు దొరుకుతాడా నీకు? ఇక ఏమోనే చెల్లె, మీ ఇష్టమే. మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటా. ఏమంటావే అమ్మ, ఈ కార్తీక మాసంలో అక్కకి బావకి పెళ్లి చేసాం అనుకో, భరత్కి మంచిగా డీజేలో డాన్స్ చేయొచ్చు. ఇక బిడ్డ ఇళ్ళకగానే పండుగ కాదు, ఈ రాఖీ కట్టిన విషయం అన్నకు తెలితే ఏమంటాడో అని నేను భయపడతా. అంటే నువ్వు డీజే డీజే అని అంటావు. అమ్మా నువ్వు టెన్షన్ పడకే, మనం ముగ్గురం కలిసినాం అనుకో అన్నం ఈజీగా కమ్మచ్చు. ఏమో బిడ్డ, మీ ఇద్దరి బాధ్యత అన్నకప్ప చెప్పిన, మీ పెళ్లిళ్ళు ఇస్తాం అన్నేసి ఎత్తాడు.